నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెండు నాలుకలు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకై విలువ లేకుండా పోయిందన్న హరీష్ రావు. వికారాబాద్ ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ సోదరుడి అధికార దర్పంపై కేటీఆర్ సెటైర్. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించిన ఆశాలు. నెలకు 18,000 వేతనం హామీ నెరవేర్చాలని డిమాండ్. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే కాంగ్రెస్ రంగులు. లబ్ధిదారులను కూడా మార్చారని మండిపడుతున్న పేదలు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరసనలు. మార్చి 9న కెనడా లిబరల్ పార్టీ అధ్యక్ష ఎన్నిక. రేసులో ముందున్న ముగ్గురు భారత సంతతి నేతలు. డీటెయిల్ చూస్తే గేమ్ చేంజర్ ధరలు బెనిఫిట్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ధరలు బెనిఫిట్ షోలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దంటూ ప్రత్యేక షోలకు అనుమతి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునరాలోచించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. భారీ బడ్జెట్తో సినిమా తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేయడం సరికాదని సూచించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది. గేమ్ చేంజర్ ధరలు బెనిఫిట్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ధరలు బెనిఫిట్ షోలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దంటూ ప్రత్యేక షోలకు అనుమతి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునరాలోచించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. భారీ బడ్జెట్తో సినిమా తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేయడం సరికాదని సూచించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది. సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా ఉందన్నారు. ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం 2 వారాలు తిరగకముందే మాట మార్చారన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం తక్కువ కాలంలోనే నీటి మూటలయ్యాయన్నారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనకే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు సీఎంపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామన్నారు హరీష్ రావు. గతంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందగా మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడన్నారు. ఆ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూటర్న్? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అని ఎక్స్ వేదికగా హరీష్ రావు నిలదీశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను ఏమార్చే పనిలో పడింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రంగులు మార్చి ఇందిరమ్మ ఇళ్లని నమ్మించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్. ఒకప్పుడు ఎందుకు పనికిరావని నాసిరకంగా ఉన్నాయని హేళన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని అధికారం చేపట్టాక ఇందిరమ్మ ఇల్లు అంటూ లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న డ్రామాపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మార్పు పేరుతో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చేటువంటి పనిలో ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులనే తాము చేస్తున్నట్టుగా ఇప్పటివరకు కలరింగ్ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కలర్లు మార్చేటువంటి పనిలో పడింది. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రంగులు ఎట్లా మార్చిందో మీకు స్పష్టంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా ఇది కేసీఆర్ కాలనీ అంటారు. గతంలో ఇది ఏఎంసీ కాలనీ. ఏఎంసీ కాలనీలోనే ఒక ప్రభుత్వ భూమి ఉన్నటువంటి ప్రాంతాన్ని గత ప్రభుత్వంలో ఎన్నిక చేసుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నారు. 2017 జనవరి 23వ తేదీన 88 ఇండ్లు నిర్మించి ఈ ఏఎంసీ కాలనీలోనే కేసీఆర్ కాలనీ అనేటువంటి నామకరణం చేసి లబ్ధిదారులకు ఇచ్చేశారు. అంటే 2017 జనవరి 23వ తారీఖున శంకుస్థాపన చేసి త్వరితగతిన వాటిని పూర్తి చేసి 88 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరింత ముందు తీసుకుపోవాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంలో భాగంగా కేసీఆర్ మళ్ళీ 2018 మార్చి 16వ తారీఖున 250 ఇండ్లను దాదాపు 126 కోట్ల రూపాయలతో ఈ భద్రాచలం పట్టణానికి మంజూరు చేస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ ఉన్నటువంటి కేసీఆర్ కాలనీలో దాదాపు ఒక 150 దాదాపు ఇండ్లు, అట్లాగే మనుబోతుల చెరువులో మరొక 100 ఇండ్ల దాకా నిర్మాణం చేసి వివిధ బ్లాకుల్లో కట్టేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత 150 ఇండ్లు పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో 2023 మార్చి 2వ తారీఖున 117 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయిస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పుడు కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. కానీ లబ్ధిదారులకు వీటిని అందజేయడంలో మాత్రం కొంత జాప్యం జరిగింది. తర్వాత ఎన్నికలు రావడం, రకరకాల కారణాల చేత లబ్ధిదారుల గృహప్రవేశాలు ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 2024 అంటే గత కరెక్ట్గా నెల క్రితం డిసెంబర్ నెలలో ఈ 3 రంగులు వేసేసి మొత్తాన్ని తామే కట్టినట్టుగా ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి మొత్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధనలో ఏం జరుగుతుంది, ఈ సాధనకు సంబంధించినటువంటి దాంట్లో రాజా పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఎంఆర్పీఎస్ నాయకులు కూడా మనతో ఉన్నారు. సార్ రాజా గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి? కేసీఆర్ కట్టినప్పుడేమో ఇవన్నీ కూలిపోతాయి, తీసుకతో కట్టారని చెప్పారు. ఇప్పుడేమో 3 రంగులు వేసి ఇవి ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నారు. నిజమేనా? అసలు ఏంటి పరిస్థితి? కేసీఆర్ గారు పేదలకు తన సొంతిల్లు కళ నెరవేర్చేదానికి ఒక అద్భుతమైనటువంటి భవనాలు నిర్మించి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి ఆ మాయమాటలను నమ్మించే ప్రయత్నం చేసి గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ గారు కట్టించినటువంటి పేదల ఇళ్లను తనే కట్టించినట్టు రంగులేపించుకొని రంగుల మాయ ప్రపంచంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇల్లులు అంటే కేసీఆర్ కట్టిన ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు ఎట్లయితే? కేసీఆర్ గారు భద్రాచల ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఇండ్లకు ఇచ్చిన రోజే ఇది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి తన రంగులేపించుకొని ఆ రంగులను చూపించేందుకే తప్ప ఇక్కడ ఇచ్చినటువంటి ఇళ్లలో ఎటువంటి కరెంటు కానీ మంచినీళ్ళ సదుపాయం కానీ కనీస సదుపాయాలు ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు, ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు మంచిగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని వాటిని అనుభవిస్తున్నారు. కానీ కేసీఆర్ దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన చిత్రాన్ని చూపించుకునేదానికి ఇచ్చినటువంటి ఇళ్లలో కనీసమైన సదుపాయాలు లేక వికలాంగులు, ఇక్కడ వరద బాధితులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉండే పరిస్థితి లేక ఇల్లులు ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి. తాళాల వరకే ఇవ్వడం జరిగింది తప్ప ఈ బిల్డింగ్లను హ్యాండ్ ఓవర్ చేసుకొని కరెంటును రిపేర్ చేయడం కానీ మంచినీటి సదుపాయం కల్పించడం కానీ ఎటువంటి వాటిని ప్రజా సౌకర్యాలు చేపేయకపోవడం అనేది ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో అర్థమవుతున్నది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వికలాంగులకు, ఎస్టీలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి గ్రామ సభలో కూడా తీర్మానం చేసిన తర్వాత అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి వాళ్లకు ఇక్కడ వరద పేరు మీద వరద నష్టానికి భర్తీ చేస్తామని చెప్పి కట్టించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్లల్లో వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులను పేర్లను పెట్టి లబ్ధిదారులను మోసం చేసి వాళ్ళను ఇళ్లలో లేకున్నా
ఇబ్బంది చేస్తూ కావలసినటువంటి వాళ్ళ ప్రభుత్వ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇచ్చి వాళ్ళను అనేక రకాలైనటువంటి మానసిక శోభకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజా గారు. చూడొచ్చు ఈ మొత్తం ఏమార్చేటువంటి పనులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఏరియాలలో ఎక్కడ ఎలాంటి సదుపాయాలు తీసుకురాలేదు. కేసీఆర్ హయాంలో ఏ రకంగా అయితే నిర్మించి వాటిని ప్రారంభానికి సిద్ధం చేశారో అట్లే ఉంచారు. ఆ తర్వాత దొంగలు పడి మీటర్లు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. డోర్లు పలగొట్టినటువంటి అనేక గదులు అట్లాగే ఉండిపోయినాయి. ఆ తర్వాత వీటిలలో ఉన్నటువంటి మినిమం సింకులు ఏదైతే వాష్రూమ్లలో ఉన్నటువంటి సింకులను కూడా దొంగతనం చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పనులు ఎట్లా ఉన్నాయో అట్లా ఆగిపోయాయి తప్ప ఒక ఇసుమంత ఆయన పని చేయలేదు. వీటికి మంచినీటి కనెక్షన్ లేదు. కరెంటు కనెక్షన్ అయితే ఇచ్చారు తప్ప మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకా దీనికి సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంకుల కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. 119 ఇళ్లలో 117 ఇళ్లలో మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు అట్లాగే వరద బాధితులతో పాటు కొంతమంది వికలాంగులు తర్వాత 100% ఎస్టీలు ఏదైతే ఎస్సీలలో ఎస్టీలు లంబాడ కావచ్చు కోయ కావచ్చు ఆదివాసీ గిరిజనులకు మాత్రమే ఇళ్ళు దక్కేలాగా నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో నాడు ప్రతిపాదన చేస్తే ఇవాళ కేవలం 20-30 మంది ఎస్టీలకు ఇచ్చి మిగిలిన వాళ్ళంతా తమకు నచ్చిన వారికి ఇచ్చారని చెప్తున్నారు. 2023 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారులను మార్చేసి డిసెంబర్ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక 200-300 రూపాయలు డబ్బులు పెట్టి తీసుకొచ్చినటువంటి రంగులు 3 రంగుల జెండా వేసి దీని పేరు మార్చి ఇంద్రమ్మ కాలనీ అనేటువంటి పేరు మార్చి లబ్ధిదారులకు ఇచ్చి ఏమార్చేటువంటి ప్రయత్నం చేసిందని కూడా భద్రాచలం వాసులంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. వీడియోలేసిన నాగరాజు సాంసరావు టీవీ న్యూస్ భద్రాచలం నుంచి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఓ జంట అమితమైన అభిమానాన్ని చాటుకుంది. కారులో నందీనగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్తున్న కేటీఆర్ను ఆపి సెల్ఫీ ఇవ్వాలని కోరారు. పెద్ద మనసుతో కేటీఆర్ కారును ఆపి ఆ భార్యాభర్తలతో సెల్ఫీ దిగారు. అదేవిధంగా పలువురితో కూడా కేటీఆర్ ఫోటో దిగారు. వారంతా మళ్లీ మీరే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదు. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి రెడ్డి భారీ కాన్వాయ్తో వచ్చాడు. ఎండలో బడి పిల్లలు ఆయనకు పరేడ్తో స్వాగతం పలకగా ఇక ఏ హోదా లేని తిరుపతి రెడ్డి పక్కనే కలెక్టర్ ఓ సామాన్యుడిలా ఉండిపోయారు. ఇక స్థానిక నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తూ తిరుపతి రెడ్డి తానే ముఖ్యమంత్రిలా ఫీల్ అయిపోయాడు. తెలంగాణ సీఎం పేరు అందరూ మర్చిపోయేది అందుకే అన్న విషయం రేవంత్ తెలుసుకోవాలి అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇంకో అరడజన్ మంది సీఎంలు ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదేమోనని కేటీఆర్ ట్వీట్ చేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలని ట్వీట్లో పేర్కొన్నారు. రేవంత్ ప్రజాపాలన కాబట్టి ప్రజలకు యనుమల సీఎంలతో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని ట్వీట్లో వివరించారు. ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని సెటైర్ వేశారు కేటీఆర్. రావణుడు 3 లోకాలను జయించి తనకు ఎదురే లేదని విర్రవీగాడు. హిరణ్య కశిపుడు ముల్లోకాలను పాలించి తాను అజేయుడునని వీరతాళ్లు వేసుకున్నాడు. కౌరవులు అహంకార మదంతో కాలు దువ్వి చివరకు చిత్తయ్యారు. ఏ కాలం చూసినా ఏ పురాణాన్ని తీసుకున్నా రాక్షస పరివారం సమూలంగా అంతమైంది.
అధర్మాన్ని ఆచరించిన వాళ్లే కాదు, అండగా నిలిచిన వారు కూడా భస్మమైపోయారు. రేపు కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి కూడా అంతే. అధర్మం మీద నడిపిస్తున్న ఈ అరాచకం ఎక్కువ కాలం సాగదు. వినాశనాలే విపరీత బుద్ధి. తెలంగాణలో ఏడాదిగా సాగుతున్నది ప్రతీకార రాజకీయమే. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. రాజకీయాల్లో కక్ష సాధింపు సంస్కృతి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. రేవంత్ పుణ్యమా అని తెలంగాణ ఇమేజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలో ఆర్భాటపు పాలన కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదని జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు విమర్శిస్తున్నారు. అయినా ఈ సర్కారుకు సోయి రావడం లేదు. కక్షా రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వలువలు కూడా విప్పేసింది. సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ చంకనెక్కింది. పైకి బద్ధశత్రువుల్లా కనిపిస్తున్న కాంగ్రెస్ బీజేపీ తెర వెనుక అమలు చేస్తున్న ఎజెండా మాత్రం సేమ్. రీజనల్ పార్టీలను తొక్కడానికి కాంగ్రెస్ బీజేపీ చేతిలో చెయ్యేసుకుని నడుస్తున్నాయి. తెలంగాణలో డే 1 నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నది రివెంజ్ రాజకీయమే. దానికి మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పై, ఆ పార్టీ నాయకులపై రేవంత్, మోడీ కూడబలుక్కొని కక్ష సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, కవితను, ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడానికి ఎన్డీఏ కూటములు వ్యూహాత్మకంగా పావులు కదిపాయన్నది క్లియర్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడితే తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను అమలు చేశాయి. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న నాయకులంతా తెలంగాణ కోసం చుక్క చెమట దారబోసిన వాళ్ళు కాదు. రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులందరూ సీల్డ్ కవర్లో సీట్లు తెచ్చుకున్న బాబుతే. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఆనవాళ్లు తుడిచేయాలని కుట్ర చేసినా తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముమ్మాటికి కేసీఆరే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన మేరునగ తీరుడాయన. దాచేస్తే దాగదు సత్యం. ఇది చెరిగిపోని చరిత్ర, చెరపలేని చరిత్ర. కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. పదవులు తనకు గడ్డి పరకతో సమానమని కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎవరికీ లొంగలేదు. కేసులకు, బెదిరింపులకు భయపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే ధైర్యం, అదే తెగువ, పేగులు తెగేదాకా కొట్లాడే పోరాట పటిమ గులాబీ పార్టీ రక్తంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెచ్చుకున్న తెలంగాణ తలెత్తుకుని నిలబడేలా చేసిన సుపరిపాలకుడు కేసీఆర్. కార్యసాధకుడి పాలనలో గుజరాత్ మోడల్ను బలాదూరు చేసింది తెలంగాణ. వ్యవసాయ దిగుబడుల్లో పంజాబుని తలదన్నాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చుకున్నాం. తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1. అన్ని రంగాల్లో తెలంగాణే అగ్రగామి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత కేసీఆర్దే. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ పథకాలనే కాపీ కొట్టింది. కేసీఆర్ పేరు దేశమంతా మారుమోగింది. తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేయడానికి కేసీఆర్ బయలుదేరితే జాతీయ పార్టీల ముఖంలో నెత్తురు చుక్కలేదు. దక్షిణాదిలో పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగడాన్ని కాంగ్రెస్, బీజేపీ జీర్ణించుకోలేకపోయాయి. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడం, మహారాష్ట్ర, కర్ణాటకలో బీఆర్ఎస్ నిర్మాణంపై ఫోకస్ పెట్టడంతో 2 జాతీయ పార్టీలకు చెమటలు పట్టాయి. ఎలాగైనా సరే కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలని కుట్రల కత్తులు నూరారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులివ్వకుండా 10 ఏళ్లు మోదీ ఎంత గోసపెట్టాడో తెలియంది కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను తెలంగాణ సమాజమంతా చూసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ ముందుకు కదిలారు. దాన్ని తట్టుకోలేని ఎన్డీఏ, యూపీఏ కూటములు కేసీఆర్ వెంట ప్రాంతీయ పార్టీలు వెళ్లకుండా అడ్డుపుల్లలు వేశారు. కేసీఆర్ అడుగు పెడితే జాతీయ స్థాయిలో తమ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతో ఉమ్మడిగా కుట్రలు చేశారు.
కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి పెట్టకుండా ప్రాంతీయ పార్టీలను సామధాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కుట్రలో భాగమే ఢిల్లీ లిక్కర్ పాలసీ. కేజ్రీవాల్, సిసోడియాలను జైలుకు పంపింది ఎందుకో దేశం మొత్తానికి తెలుసు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. 2 జాతీయ పార్టీలకు కేసీఆర్ కొరకరాని కొయ్య అయ్యారు. దాంతో సహజంగానే కాంగ్రెస్, బీజేపీలకు కన్ను కుట్టింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ పప్పులు ఉడకవని తెలిసి కేసుల ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అప్పటిదాకా కేసీఆర్ ను దారికి తెచ్చుకోవడానికి మోడీ, షా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ ఎక్కడా తలవంచలేదు. అందుకే కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ కట్టింది. అందుకే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డికి దండిగా సహకరించారు మోడీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణ రూపొందించి విచ్చలవిడిగా దుష్ప్రచారం చేశారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల ఉమ్మడి టార్గెట్ బీఆర్ఎస్ఏ అయింది. చీకటి ఒప్పందాలు చేసుకుని పార్లమెంటులో తెలంగాణ గొంతు లేకుండా చేసింది ఈ 2 జాతీయ పార్టీలే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల పాచిక పారలేదు. 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోంది. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న రేవంత్, మోడీల ఆటలు సాగనివ్వడం లేదు. అందుకే ఈ అక్రమ కేసులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్టు చేయించడానికి రేవంత్, మోడీ స్కెచ్లు గీస్తూనే ఉన్నారు. అంతకుముందు సీఎంఆర్ చెక్కుల విషయంలో హరీష్ రావును ఇరికించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వర్కౌట్ కాలేదు. ఇక వాటన్నింటినీ బీఆర్ఎస్ సమర్థంగా తిప్పికొట్టింది. దాంతో ఇప్పుడు ఇదిగో ఈ ఫార్ములా కేసును తెరమీదికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎక్కడా తగ్గడం లేదు. తన వంతు పాత్రను కర్తవ్య దీక్షతో పోషిస్తోంది. ప్రజా సమస్యలపై గులాబీ దండు గలమెత్తి పోరాడుతోంది. రేవంత్ సర్కారు అరాచకాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడింది. హైడ్రాను అడ్డుకోవడానికి కేటీఆర్ చూపిన చొరవ, స్పందన ప్రజలందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ హామీలపై పోరాటం, రుణమాఫీ, మూసీ ప్రాజెక్టు, మంత్రి పొంగిలేటి వ్యవహారం, అమృత్ టెండర్లు, ఇలా కాంగ్రెస్, బీజేపీలను కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అదానీ ఇష్యూలో అటు రాహుల్ ను, ఇటు రేవంత్ ను ఇరుకున పెట్టారు. బీఆర్ఎస్ దెబ్బకు 100 కోట్ల విరాళం చెక్కును అదానికి వాపసిచ్చాడు రేవంత్. ఇవన్నీ కాంగ్రెస్ కు కంటగింపుగా మారాయి. అందుకే అక్రమ కేసులను తెరమీకి తెచ్చి నానా హంగామా చేస్తున్నారు. అసలే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జనం పక్షాన బీఆర్ఎస్ పోరాటంతో తమకు ముప్పు తప్పదని భావించి కాంగ్రెస్, బీజేపీ కేటీఆర్ ను వ్యూహాత్మకంగా టార్గెట్ చేశాయి. ఏదో ఒక కేసులో ఇరికించి కేటీఆర్ గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నాయి. ఫార్ములా ఈ కేసు అలా పుట్టిందే. అరెస్టు చేసి కేటీఆర్ వాయిస్ లేకుండా చేయడానికే ఈ కుట్రంతా. అందుకే పైసా కూడా అవినీతి జరగని కేసులో ఏసీబీ, ఈడీ అంటూ ఊదరగొడుతున్నారు. గంటల్లో ఏసీబీ కేసు పెట్టితే క్షణాల్లోనే ఈడీ దిగిపోయింది. అంటే దీని వెనుక ఎవరున్నారో వేరే చెప్పాలా? అయితే ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ కించిత్ కూడా వెనక్కి తగ్గకపోవడం కాంగ్రెస్, బీజేపీలకు అతిపెద్ద షాక్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా? కాంగ్రెస్ పెట్టిన ఈ అక్రమ కేసులు కూడా నిలబడవు. అధర్మానికి ఆయువు తక్కువ. కాంగ్రెస్ సర్కారు బెదిరింపులు ప్రశ్నించే గొంతుకలను ఆపలేవు. కేసులకు భయపడే టైపు కాదు బీఆర్ఎస్ పార్టీ. కేసులు, జైళ్లు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేం కాదు. ఉద్యమ కాలంలో వందలాది కేసులను ఎదుర్కొన్న చరిత్ర. ఇలాంటి కేసులతో బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. గులాబీ పార్టీలో పోరాట పటిమ మరింత పెరుగుతోంది. ఆధారాల్లేని కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా అంతిమ విజయం ధర్మానిదే. రాసిపెట్టుకోండి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తరధార దర్శనం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన విశ్వనాథ స్వామి దేవాలయాల్లో ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున బార్లు తీరారు స్వామివారి దర్శనానికి. ఇక్కడ కూడా ఏదైతే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తంగా కూడా దాదాపు స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశ్వనాథ స్వామి దేవాలయ అర్చకులు ఆలయ అర్చకులు బాలకృష్ణ గారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రధానంగా మన దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతాయి? నమో నారాయణాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమః శివాయ. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ముఖ్యంగా ఈ ధనుర్మాసము, ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారిని సేవించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైష్ణవాలయంలో తిరుప్పావ అనేటువంటి కార్యక్రమాన్ని మన వైష్ణవాలయంలో ప్రతిరోజు ఉదయం కూడా ప్రాతకాలం అంటే సూర్యోదయం పూర్వమే ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని స్వామివారి ముందర తిరుప్పావై చదవడం జరుగుతుంది. ముఖ్యంగా గోదా మాతను ఈ యొక్క సమయంలో సేవిస్తారు. అయితే ఈ ధనుర్మాసంలోనే అంటే దాదాపుగా ధనుర్మాసంలోనే ఈ సంక్రాంతి ముందు ఈ ముక్కోటి ఏకాదశి రావడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి వైష్ణవాలయంలో ఈ స్వామివారిని ఉత్తర ద్వారంగా అలంకరించి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచే మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మన విశ్వనాథాలయంలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్సవమూర్తులను 6 గంటలకే ఉత్తర ద్వారంలో ఉంచి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిర్వహించి తిరుప్పావై ఇత్యాది కార్యక్రమాలు ప్రతినిత్య విధిగా నిర్వహించి భక్తులను దర్శనానికి పంపించడం జరుగుతుంది. అటు స్వామివారిని ఉత్తరం గుండా దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంలో కేవలం ఈ ముక్కోటి ఏకాదశి నాడు అంటే శ్రీరంగంలో అక్కడ ఉత్తరముఖంగానే స్వామివారు ఉంటారు. మరి అందరూ కూడా శ్రీరంగం పోలేరు కాబట్టి ఆ శ్రీరంగంలోనే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మరి అందరూ కూడా ఆ ఉత్తర ద్వారం కోసం శ్రీరంగం వెళ్ళలేరు కాబట్టి మరి స్వామివారు ఆయన ఎక్కడ మనం చూస్తే ఇందుగలడు అందులేయడం సందేహం వలదు అని మన ఏ దేవాలయంలో అయినా కూడా విష్ణుమూర్తి ఆలయంలో ఈ ఉత్తర ద్వారాన్ని మనం ఏర్పాటు చేసుకొని శ్రీరంగంలో ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటే పుణ్యఫలితం కలుగుతుందో అదేవిధంగా మన స్థానికంలో ఉన్నటువంటి ఆలయంలో కూడా మనం ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకొని ఉపవసించి అంటే ఉపవాసం ఉదయం నుంచి రేపటి వరకు ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకుండా స్వామివారి యొక్క నామజపం చేసుకుంటూ స్వామివారిని మనం కొలుస్తూ ఉండాలి. అది దానివల్ల మనం ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి ప్రతి ఏకాదశి చేసినటువంటి ఫలితాన్ని మనకు ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ప్రతి ఏడాదికి వచ్చే 24 ఏకాదశిలో ఈరోజు వచ్చిన వైకుంఠ ముక్కోటి ఏకాదశి చాలా పరమ పవిత్రమైనదని, ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని పూజలు చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే విశ్వనాథ స్వామి దేవాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరారు. మొత్తంగా ఏదైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్, ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.